హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇది సండే రోజు అనమాట. సో ఈ సండే లాగ్ అయితే షేర్ చేస్తాను. సో ఈ రోజైతే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి దమ్ బిర్యానీ అనమాట. ఏం దమ్ బిర్యానీ చేస్తున్నారు ఏంటన్నది మొత్తం అంతా షేర్ చేస్తున్నాను. చేసేది అయితే నేను కదండి, మా హస్బెండ్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఎలా చేస్తున్నారు ఏంటన్నది కూడా షేర్ చేస్తాను. సో అలాగే సో అది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ బిర్యానీకి ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ రెడీ చేసుకుంటున్నారండి. సో ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేశారు. మా హస్బెండ్ అయితే ఇలాగ గోల్డ్ కలర్లో ఉన్నట్టయితే తీస్తారు. నేను తీస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ ఫ్రై అవుతుంది అనమాట. సో ఈయన చేస్తే ఏంటంటే ఇలా బాగా అంటే కరెక్ట్గా ఎంతలా ఫ్రై అవ్వాలో అలా ఫ్రై చేస్తారనమాట. బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది అనమాట. సగం నేను ఇక్కడే తినేస్తాను బిర్యానీలోకి వేసి కన్నాని. ఇంకా మా హస్బెండ్ అది చేస్తూ ఉంటే ఇంకా మా అమ్మ పిల్లలు అయితే ఇంకా గదిలో ఉన్నారనమాట. వీళ్ళిద్దరు ఏంటంటేనండి, మా హస్బెండ్ హాల్లో ఉంటేనేమో మా అమ్మ బెడ్రూమ్లో ఉంటుంది, మా హస్బెండ్ బెడ్రూమ్లో ఉంటేనేమో మా అమ్మ హాల్లో ఉంటారు. రోజుల్లో అత్తగారు అల్లుడు ఎలా ఉంటున్నారండి, మామూలుగా మాట్లాడుకుంటారు, అలా పక్క పక్కన కుర్చీ వేసుకునో లేకపోతే కుర్చీల్లోనే అలా కూర్చుంటా ఉంటారు, లేకపోతే కింద కుర్చీలోనే అలా కూర్చుంటూ ఉంటారు. మామూలుగా డైరెక్ట్ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు అలా కాదనమాట. మా హస్బెండ్ అసలు మాట్లాడరు, మా అమ్మ మాట్లాడదు. ఎలా ఫస్ట్ వచ్చిన రోజునైతే ఎలా ఉన్నారండి ఏంటి అని అంటమే తప్ప ఇంక మళ్ళీ మాటలు అయితే ఉండవు అనమాట. సో అప్పుడు పూర్వకాలం వాళ్ళు కూడా అంతే కదండి, అల్లుడు ఎదురుగుండా కూర్చోరు, అల్లుడు ఎదురుగుండా అంటే ఎక్కువ మసలకుండా అలా ఉంటారు కదండి. సో సేమ్ అలాగేనమాట. మా హస్బెండ్ అంటూ ఉంటారు, సేమ్ మా అమ్మమ్మలాగే చేస్తుంది మీ అమ్మ కూడా అని. మా అమ్మమ్మ కూడా అంతే, మా నాన్న వచ్చాడంటే అలా లేచిపోయి కూర్చునేది, అసలు మా నాన్న ఉన్న చోట ఉండేది కాదు. సో అలాగే అల్లుడికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తూ ఉండేది. అలాగే మీ అమ్మ కూడా సేమ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏమైంది, వచ్చి కూర్చోవచ్చు కదా, కూర్చొని టీవీ చూడవచ్చు కదా, అలాగే ఇలా అని అంటూ ఉంటాడు అనమాట మా హస్బెండ్ అయితేని. సో అలా అయితే ఉంటుందండి. మా అమ్మతో చెప్తారనమాట, వచ్చి కూర్చోవచ్చు కదా ఏమైంది ఇప్పుడు అని చెప్పేసి అంటే ఏం కూర్చుంటాములే అని చెప్పేసి రాదనమాట. సో అది ఇక్కడైతే ఇంకా విన్నుకి అయితే రెడీ చేస్తున్నానండి. యాక్చువల్లీ విన్ను వేసుకున్న డ్రెస్ మీకు గుర్తుందా? నేను వేసుకున్న డ్రెస్ అనమాట. అది యాక్చువల్లీ అది ఏమైందంటే టైట్ అయిందనమాట. అది వేస్ట్గా అలా పక్కన పాడేద్దాం ఎందుకని చెప్పేసి అట్లా అన్నీ ఇప్పేసి అది క్లాత్ ఎక్కువ వచ్చిందనమాట. అంటే మొత్తం కలిపి 2 మీటర్లు అయితే వచ్చింది. సో నేనే ఏదో ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ మా అమ్మ వచ్చింది కదా, ఇంకా మా అమ్మతో అయితే ఇలాగైతే కుట్టించానండి. పైన అయితే ఇలా టాప్ కింద అయితే వస్తుంది, కింద అయితే షార్ట్ అనమాట అది. సో అలా అయితే మా అమ్మ చేత అయితే కుట్టించాను అనమాట. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంక విన్నుని అయితే రెడీ చేశాను. ఈరోజు అయితే ఆల్రెడీ స్నానం చేసి ఉన్నాడు అనమాట. సో వాళ్ళ అమ్మమ్మ వాడు ఇద్దరు కలిపి అయితే బెడ్రూమ్లో కూర్చొని ఉన్నారు. సో వాళ్ళు ఏవో బుక్స్ అయితే చూసుకుంటా ఉన్నారనమాట. ఈ లోపల మా హస్బెండ్ బిర్యానీ చేస్తున్నారు. అండి ఏం బిర్యానీ ఇది? బావర్చి బిర్యానీ. నేను తిన్నానా? ఒకసారి తిన్నాను, హైదరాబాద్లో తిన్నా. ఫస్ట్ టైమా? మా ఆయన అయితే చికెన్ దమ్ బిర్యానీ మాత్రం చాలా బాగా చేస్తారండి. ఎందుకు నిజం చెప్తున్నాను, చాలా బాగా చేస్తారు. చికెన్ ఫస్ట్ మామూలుగా అయితే మసాలా అంతా పెట్టేసి ఫ్రై చేస్తాం కదండి, ఫ్రై చేసి అప్పుడు దమ్ము పెడతాము. కానీ మా హస్బెండ్ అలా కాదనమాట. మసాలా అంతా కలిపేసి రైస్ వండేసి పైన వేసేస్తారు. సో చికెన్ దమ్ములోనే ఉడికిపోతుంది, ముందు ఉడికించుకోకుండా అలా డైరెక్ట్ అయితే వేస్తారనమాట. సో అది ఇంకోండి కేజీన్నర చికెన్ అయితే తీసుకుని వచ్చారు. దీనికైతే ఇంకా మసాలా అయితే ఫ్రై చేస్తున్నారు. దాంతోపాటు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నారు. సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చేద్దాము. ఏంటి ఇలా అంటే తెలుస్తుందా? మసాలాలో ఏమేమి వేసారు? ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాల్చీని, తేజ్పత్తా, స్టార్ అనాస్. అంతేనా? మరి పెద్ద ఇలాచి అన్నీ తెచ్చా. ఇదిగో జీలకర్ర అవసరం లేదా?
పెద్ద ఇలాచీ కూడా వేసారు. సో ఇప్పుడు అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. మా హస్బెండ్ అయితే బావర్చి బిర్యానీ అయితే చేస్తారండి. డబల్ మసాలా అయితే వేసి చేస్తున్నారు అనమాట. సో డబల్ మసాలా అన్నారు కానీ అంత స్పైసీ ఏమీ లేదు, నార్మల్గానే ఉన్నది. సో ఇక్కడైతే ఇంకా దానికి ఇప్పుడు మసాలా అంతా ఫ్రై చేసుకున్నాం కదండి, ధనియాలు ఇంకా బిర్యానీ సామాన్లు ఇవన్నీ. సో అవన్నీ అయితే ఇలాగ పౌడర్ కింద అయితే చేసాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలాచీ అయితే తీసుకున్నాము, పెద్ద ఇలాచీ 2, ఇంకా చిన్న ఇలాచీ అయితే ఒక 20 దాకా తీసుకున్నారండి. దాంతోపాటు ఎల్లో కలర్ది ఉంటుంది కదా, పువ్వులా ఉంటుంది కదండి, సో అది కూడా వేసుకుని దీన్ని కూడా పౌడర్ కింద అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇంకా చికెన్ అయితే మిక్స్ చేసుకోవడమే. చికెన్ యాక్చువల్లీ ఎక్కువ తీసుకుని వచ్చారనమాట, సగం తీసి పక్కన పెట్టేశాను, ఇంకొక రోజు వండుదాంలే అని చెప్పేసి. అయితే ఇప్పుడు మాకే కదండి పై ఆయన కూడా వస్తారనమాట. సో ఆయనకి మాకు అందరికీ, మాకు పొద్దుటికి నైట్కి, ఇంకా ఆయన అయితే వచ్చి ఒక పూట తింటానన్నాడు. సో బిర్యానీ చేస్తున్నానంటే నాకు కూడా చెయ్యన్నారనమాట. సో ఆయన కూడా వస్తారు కాబట్టి ఇంక అందరికీ సరిపడిగా అయితే చేస్తున్నారు. ఇక్కడైతే చికెన్ అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ చికెన్ ఏంటంటే పెద్ద ముక్కలు అయితే కొట్టించుకుని వచ్చారనమాట. సో చికెన్ వేసిన తర్వాత అందులోనే ముందుగా మనం 2 పౌడర్ చేసుకున్నాం కదండి, సో ఆ పౌడర్స్ 2 వేసేసుకొని పసుపు, కారం, అలాగే సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఇందులోనే ఏం వేస్తున్నారంటే సాజీరా ఇంకా లవంగాలు ఉంటాయి కదండి, సో లవంగాలు, చెక్క ఇవైతే వేస్తున్నారనమాట. సో మనం ఏంటంటే రైస్లో ఆల్రెడీ బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకొని ఉడికించుకుంటాం కాబట్టి ఇందులోనే ఈ కొంచెం వేస్తున్నారనమాట, చెక్క ఇంకా లవంగాలు, దాంతోపాటు సాజీరా అయితే వేశారు, ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసామన్నమాట. సో జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా మిక్సీ చేశాను, సో అది కూడా వేసేసారు. వేసేసి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఆల్రెడీ, సో అవి కూడా వేసేసి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే ఉంటుంది కదండి, సో ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నిమ్మకాయలు అయితే తీసుకున్నాము, చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 3-4 అయితే నిమ్మకాయలు అయితే తీసుకున్నాం అనమాట. సో నిమ్మరసం కూడా వేసేసి ఈ ఆయిల్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేయక ముందే ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని చికెన్కి అంతా పట్టనివ్వాలన్నమాట. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాతే అప్పుడు పెరుగు వేసుకోవాలన్నమాట. మనకి పెరుగు వేసుకుంటే ఏంటంటే జ్యూసీ కింద అయితే అయిపోతుంది. అలా కాకుండా ఫస్ట్ ఈ మసాలాలన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు పెరుగు వేసామంటే మాత్రం బాగా మిక్స్ అవుతుంది. అలాగే ముక్కలకు కూడా ఉప్పు కారం అయితే బాగా పడుతుంది అనమాట. ఇక్కడైతే పెరుగు అయితే వేసేసాము. పెరుగు వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా ఉన్నది కదండి, సో అవి బాగా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాము. సో అవి అయితే ఇందులో వేసేసుకొని ఇదంతా కలిపి ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే మనకి ఈ చికెన్కి మసాలా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది ఒక అరగంట అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే ముందు రోజు నైట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. కాకపోతే ఇంకా మనకి టైం లేదు కాబట్టి ఇంకా అప్పటికప్పుడు తెచ్చుకుని అయితే ఇలా అయితే చేసుకున్నాము. కానీ ఒక అరగంట గ్యాప్ అయితే వచ్చిందిలేండి బిర్యానీ చేయడానికి. ఈ లోపల నేను ఒక వీడియో అయితే రెడీ చేశాను. మా అమ్మ మా నాన్న ఇద్దరిది కలిపి అయితే ఒక ఫోటో లేదండి క్లియర్గాని. సో నేను ChatGPTని యూస్ చేసి ఇలాగ మా అమ్మదే మా నాన్నది ఫోటో పెట్టి ఇలా అయితే రెడీ చేశాను అనమాట. సో ఇది ఇప్పుడు మా అమ్మకు చూపిద్దాము, ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము. ఇదా అంది వీడియో అంది కాలు చూడట్టు అవుతుంది కదా. ఇప్పుడే చేశాను చెల్లి అన్నాక మళ్ళీ అంజీ ఎలా ఉంది, క్లియర్గా వచ్చినాయా? ఇప్పుడే 20 మొన్న మంగళవారం అయిపోయింది, 24 జూన్ 24 అది ఇంట్లోనే దగ్గర ఇప్పుడు అన్నది రోజు దానికి ఏం గుర్తొచ్చింది అన్నాగా నేను చేశాను. ఎలా ఉంది?
మొన్న మంగళవారం అయిపోయింది. మా అమ్మ వాళ్ళ పెళ్లి రోజు వచ్చేసి June 24 అండి. కాకపోతే నేను ఈ వీడియో చేసింది ఎప్పుడంటే June 28 అనమాట. సో ఆ రోజు ఆ వీడియో చేసి అయితే ఇచ్చాను అనమాట. ఇద్దరితో కలిపి ఒక ఫోటో అయితే లేదనమాట. సో అందుకే నేను ChatGPTని యూస్ చేసి నేను అలాగా ఫొటోస్ అయితే క్రియేట్ చేశాను. సో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారండి. మనకి రైస్ ఉడకబెట్టుకోవడానికి వాటర్ అయితే పెట్టేశారు. అందులో కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసారనమాట. సో ఇంకా సాల్ట్ కూడా వేసి అవి మరగడానికి అయితే పెట్టారు. ఇంకా ఒక సైడ్ వచ్చేసి ఏంటంటే కుంకుమ పువ్వు పాలు అయితే మిక్స్ చేస్తున్నారనమాట. సో అదేంటంటే మనకి బిర్యానీ రైస్ ఉడికి లోపల ఇంకా అందులోకి కలర్ అయితే దిగుతుంది కదా. సో ఫుడ్ కలర్ ఏమీ యూస్ చేయకుండా ఇప్పుడైతే మేము అది కుంకుమ పువ్వుతోటే మేము కలర్ అయితే చేస్తున్నాము. సో ఇంకా అదైతే నానబెట్టేశారు. ఈ లోపల మా హస్బెండ్ అయితే కొత్తిమీర, పుదీనా అయిపోయిందని చెప్పేసి తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. వెళ్ళి వచ్చినప్పుడు మామిడికాయలు అయితే తీసుకుని వచ్చారు. చిన్న అయ్యి ఎవరో తెలుగు వాళ్ళు కనిపించారంటండి. సో వాళ్ళు అక్కడ ఈ మామిడికాయలు బాగుంటాయని చెప్పేసి అంటే 1 kg అయితే తీసుకుని వచ్చారనమాట. సో టేస్ట్ చూసాం కానీ అంతేం అనిపించలేదు. అవి ఏంటో పిందుల్లా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న కాయల్లా ఉన్నాయి. సో ఇంకా అదొక కాయ అయితే తిన్నాను. మా పిల్లలైతే పక్క నుంచి ఆకలి అంటున్నారు. వాళ్ళకన్నా నాకు కూడా ఎక్కువ ఆకలి వేస్తూనే ఉన్నదన్నమాట. ఇక్కడైతే ఇంకా ఆ వాటర్ అయితే మరిగిపోయినాయండి. వాటర్లోని బియ్యం అయితే వేసేసాము. ఆ పైన మనకి అదంతా ఉంటుంది కదా, కొత్తిమీర, పుదీనా, ఇంకా బిర్యానీ స్పైసెస్ ఇవన్నీ పైకి తేలుతాయి కదా, అవన్నీ రైస్లో అడ్డుగా వస్తాయని చెప్పేసి అవి అయితే తీయేసాను. ఇంకా రైస్ అయ్యి లోపల ఇక్కడ ఉల్లి చట్నీ అయితే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఉల్లి చట్నీ అంతా మిక్స్ చేస్తాను. ఇక్కడైతే రైస్ అయితే అయిపోయింది. చికెన్ అయితే ఏం ఉడకబెట్టుకోమన్నమాట, పచ్చి చికెనే. అందులో మసాలాలు అంతా వేసాం కాబట్టి కింద అంతా వేసేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాము. సో రైస్ వేసేసి ఆ పైన కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసిన తర్వాత 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నామండి. ఆ నెయ్యి వేసేసి పువ్వు పాలు అయితే ఉన్నాయి కదండి, సో అవి కూడా పైనుంచి వేసేసామన్నమాట. సో ఇప్పుడైతే దమ్ము పెట్టాలి. దానికోసం అని చెప్పేసి చపాతీ పిండి అయితే కలుపుకున్నాము. సో చపాతీ పిండితో ఇలా మొత్తం గిన్నె నిండా పెట్టేసి మూత పెట్టి కవర్ చేస్తాం అనమాట, ఆవిరి బయటికి వెళ్ళకుండా ఉండడానికి. సో ఈ విధంగా కవర్ చేసి ఇంకా దమ్ము అయితే పెట్టేశాము. సో బిర్యానీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. కాకపోతే ఆ బిర్యానీ ముక్కలు పెద్ద అయిపోయినాయి అనమాట, కొంచెం చిన్నవి అయితే బాగున్నాను. సో ఈ బిర్యానీ దమ్ము అయ్యే లోపల నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసాను. దాంతోపాటు సలాడ్కి ఏమో ఆనియన్స్ కట్ చేసాను అనమాట. ఆనియన్స్ ఇంకా లెమన్ అయితే కట్ చేసాను. ఇక్కడైతే బిర్యానీ అయితే అయిపోయిందండి. బిర్యానీ మాత్రం మా హస్బెండ్ మాత్రం అద్దరు కొట్టేస్తారనమాట, చాలా టేస్టీగా వండుతారు. కాకపోతే ఈసారి ఏమైందంటే బిర్యానీకి పైన మనం గెంజి వేస్తాం కదా, అన్నం ఉడికిన తర్వాత గెంజి ఒక కొప్పుడైనా వేస్తాం కదా, మా హస్బెండ్ వేయడం మర్చిపోయారు అనమాట. యాక్చువల్లీ నేను వెయ్యి అని చెప్పాను కానీ మా హస్బెండ్ మర్చిపోయారు వేయడము. అదేమైందంటే కింద రైస్ బాగానే ఉడికింది కానీ పై రైస్ ఏంటంటే కొంచెం పలుకున్నదనమాట. కాకపోతే ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేస్తే మాత్రం కవర్ అయిపోయింది. ఇంకా అదొక్కటే తప్ప మిగతాదంతా చాలా బాగుందనమాట. ఇంకా మేము అంతా ఫ్యామిలీ అంతా కూర్చుని భోజనం చేద్దాం అన్నప్పటికీ ఇంకా ఆయన కూడా వచ్చారు. ఇంకా ఆయన వచ్చారు కదా, ఇంక వీడియో తీస్తే బాగోదని చెప్పేసి ఇంక అందరం కూర్చొని అయితే ఇంక లంచ్ చేసిన తర్వాత ఇంక మేమైతే బయటకు అయితే వచ్చాము. ఎందుకంటే రేపు అమ్మ అయితే ఊరు వెళ్ళిపోతుందండి. సో అమ్మ ఊరు వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ట్రైన్లో తినడానికి ఏమైనా స్నాక్స్ ఉండాలి కదా. సో అంటే అలా కూర్చున్న బోరే కదా, ఏదైనా స్నాక్స్ అది తినాలనిపిస్తూ ఉంటుంది. సో అలా తీసుకుందామని చెప్పేసి ఇంక బయటకైతే వచ్చామన్నమాట. రేపు ఎర్లీ మార్నింగే ట్రైన్ అనమాట. సో ఆ వీడియో కూడా రేపు అప్లోడ్ చేస్తాను. రేపు కుదిరితే అప్లోడ్ చేస్తాను, లేదంటే ఇంకొక రోజు అయితే అప్లోడ్ చేస్తాను. రేపు కొంచెం బిజీగా ఉంటాను, ఎందుకంటే నేను ఒక పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట దానికోసం. సో ఇంకైతే మేము ఇది ఇక్కడ ఫేమస్ అనమాట. ఈ షాప్ వచ్చేసి అంటే ఈ బ్రాండ్ వచ్చేసి ఇక్కడ ఫేమస్ అనమాట. సో ఇక్కడైతే ఇంకా వచ్చాము, కానీ ఇక్కడ స్వీట్స్ అయితే ఎంత రేట్ ఉన్నాయండి. మామూలుగా బయట దొరికియే, కాకపోతే వాటిని కొంచెం డిఫరెంట్గా రెడీ చేసి ప్రజెంటేషన్ అంటారు కదా, సో అది కొంచెం డిఫరెంట్గా పెట్టి సో కాస్ట్ అయితే ఇంత పొడిగా అయితే పెట్టారనమాట. ఇందులో ఇంకా ప్రతి ఒక్కటి ఉంటాయి, సమోసా, డోక్లా, కమను ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ కునాఫాది చాక్లెట్ ఉంటుంది కదండి, సో అదైతే కనిపించింది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నదనమాట. మనకి సన్న సేమియా ఉంటుంది కదా, సేమియా మధ్యలో పెట్టారనమాట. అది కేజీ వచ్చేసి 2000 అంటే అండి, కేజీ 2000
1000 అంటది. అంత కాస్ట్ అని అనిపించింది నాకైతేని. మా హస్బెండ్ తీసుకోనా అని అన్నారు, కాకపోతే వద్దు బాబా అంత కాస్ట్ అని చెప్పేసి ఇంక తీసుకోలేదు అనమాట. ఇంకోని మేము తీసుకున్న అయితే ఇవి మిర్చీలు అయితే తీసుకున్నాము. ఇంటికి వచ్చి ఈవినింగ్ అయితే టీ అయితే తాగేస్తున్నాం అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. రేపు పెట్టిన వీడియో ఎల్లుండి పెడతాను, ఎందుకంటే చెప్పాను కదా బిజీగా ఉంటానని చెప్పేసి. సో అది ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.